చర్చా కార్యక్రమం. ఈ 138 చరిత్రకు సంబంధించిన చర్చలు అప్పుడప్పుడు జరిగినా చాలా చర్చా కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమం చుట్టూ మాత్రమే తిరిగినాయి. ఇక్కడ వచ్చినటువంటి సభికులకు చాలా తెలుసు. మనం అనుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడింది కాబట్టి పునర్నిర్మాణం అనేటువంటి మాటను మాట్లాడుతున్నాం కాబట్టి, ఇంకా టు ద ఎక్స్టెంట్ బంగారు తెలంగాణ అనేటువంటి పదం వింటున్నాం కాబట్టి, ఇంకా చెప్పాలంటే పట్టణాలను ఎట్లా సుందరీకరణ చేయాలనేటువంటి ఆలోచనలో ఇవాళ దేశమంతా ఆలోచిస్తుంది. ఇక్కడ అందరం మర్చిపోతున్నది, మరిపింపజేస్తున్నది ఏంటంటే గ్రామాలను, గ్రామ చరిత్రను. ఇవాళ మనం ఉన్నటువంటి రాజకీయాలు ఇలాంటి వాతావరణంలో టీఆర్సీ ముందుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా, కరిక్యులం రిఫార్మ్స్ జరుగుతున్న సందర్భంగా చరిత్ర ఏ విధంగా ఉంటే బాగుంటుంది, అందులో తెలంగాణ చరిత్ర ఎట్లా ఉంటే బాగుంటుంది అనేటువంటి చర్చను లేవదీయడం ముదాహం. సరే, ఇక్కడ మనం చాలా అంశాలు మాట్లాడతాం. మాట్లాడిన అంశాలన్నీ చరిత్ర పుస్తకాలుగా తీర్చిదిద్దబడతాయనేటువంటి నమ్మకం నాకు లేదు, మీకు లేదు, ఉపేందర్ రెడ్డి సార్ కూడా లేదు. ఎందుకంటే ఆయన ఒక లైజన్ ఆఫీసర్, నేను తెలుసు. ఎందుకంటే సారు నేను కలిసి రాజీవ్ విద్యా మిషన్లో 10 సంవత్సరాలు పనిచేశాం. సారు ఆ విద్యా మిషన్లో పనిచేస్తూ అనారోగ్యగ్రస్తుడయ్యాడు, కానీ ఆయన అనుకున్న లక్ష్యానికి వెళ్ళలేకపోయాడు. నేను ప్రాక్టికల్గా చూశాను. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా అనేక సందర్భాలు రాత్రులు తిరుగుతూ ఈ పాఠశాలను ఏదో మార్చాలి, విద్యారంగాన్ని మార్చాలన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎంత పనిచేసినా బ్యూరోక్రటిక్ అధికారులకు, వాళ్ళ పైన ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అనుకూలంగా పనిచేయాల్సిందే. కాబట్టి ఇక్కడ మనం చర్చిస్తున్నటువంటి అంశాలను ఒక సమగ్రంగా మనం ప్రభుత్వానికి సబ్మిట్ చేయగలిగితే అందులో కొంతలో కొంత అయినా న్యాయం జరుగుతుందనేటువంటిది ఒక భావన నాకున్నది. ఇప్పుడు తెలంగాణ చరిత్ర గురించి చాలా చెప్తున్నాం. దాదాపు ఇప్పుడే చరిత్ర రాయడం మొదలుపెట్టారు కొందరు రాసుకుంటున్నారు కూడా. మీరు పత్రికలలో జిందగీ తర్వాత రకరకాల లేబుల్స్ తోటి వస్తున్నాయి. దాంట్లో చాలామంది కథనాలు వస్తున్నాయి, మనకు తెలియని వాళ్ళ కథనాలు కూడా వస్తున్నాయి. ఈ మధ్యన తెలిసినటువంటి చాకల ఐలమ్మక బాగా వస్తుంది. తర్వాత ఇంకా ఆ నేపథ్యంలో వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం సందర్భంగా బయటపడినటువంటి వ్యక్తులు ఇవాళ వీధి వీధిన వాళ్ళ పేరు మీద ఉద్యమాలు జరుగుతున్నాయి. రజక సంఘాలు అయితే చాకలైలమ్మ విగ్రహాలని అన్ని గ్రామాలలో పెట్టాలని చెప్పేసి వాళ్ళ నినాదిస్తున్నారు. అంటే ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం కానీ 15 సంవత్సరాల క్రితం కానీ చాకలైలమ్మ ఏ కొద్ది మంది మాత్రమే, తెలంగాణ రైత పోరాటం తెలిసిన వాళ్ళకు మాత్రమే తెలుసు. ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తెలిసిపోయింది. అంటే ఆమె చరిత్రలో ఎక్కడో నిన్నటిదాకా దాచబడింది, ఇవాళ బహిర్గతమైంది. కాబట్టి ఆమె చరిత్ర ఇవాళ రేపటి తరానికి చెప్పాలి. అది తెలంగాణలో మనం చేయాల్సినటువంటి పని. జిందగీ కావచ్చు, షోయబుల్లా ఖాన్ కావచ్చు, లేక మీర్ అలీ యావర్ జంగ్ ఇవాళ తెలంగాణను ధాన్యాగారంగా 1940 ప్రాంతంలోనే మార్చినటువంటి ఒక మహత్తరమైన ఇంజనీరు. నీటిని పారిస్తూ పంటలు పండించుకోవాలనేటువంటి ఒక ప్రణాళికను రూపొందించి కాకతీయుల తర్వాత ఆ వారసత్వాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి. ఆయన విగ్రహము మనకు ఎక్కడ కనపడదు. ఇవాళ ఆయన విగ్రహాన్ని స్థాపించాలని చెప్పేసి అనుకున్నాం, విగ్రహాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి ఇలాంటి అంశాలు చరిత్రలో ఎక్కడో అన్యాయానికి, అన్యాక్రాంతానికి గురైనాయి. కాబట్టి వాటిని మనం ఏమైనా వెలికి తీయగలుగుతామా? ఇక్కడున్న వాళ్ళమే కాదు, మన మొత్తం ఆలోచన పరులంతా కూడా దాన్ని క్రోడీకరించగలిగితే, అందులో కొన్ని అంశాలు శాస్త్రీయంగా, సామాజికంగా విశ్లేషించగలిగితే, రాజకీయంగా వాటిని పొందుపరచగలిగితే నిజమైన చరిత్ర రేపటి తరానికి అందుతుంది. కొడవటిగంటి కుటుంబరావు చెప్పినట్టు మనం ఎక్కడి నుంచి వస్తున్నామో తెలిస్తే తప్ప రేపు ఎటు పోతున్నామో తెలియదు. నిన్నటి చరిత్ర తెలిస్తే తప్ప నేటి చరిత్ర ఏందో అర్థం కాదు. రేపటి చరిత్రను నిర్మించలేము. రేపటి తరం ఇవాళ తరగతి గదిలో ఉంది కాబట్టి ఆ తరగతి గది రేపటి తరానికి తయారు చేయాలంటే వాళ్ళకి నిన్నటి చరిత్ర, వాస్తవమైన చరిత్ర తప్పనిసరి కావాలి. అది వల్ల వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. మనమందరం చదువుకున్నప్పుడు చరిత్ర మనకు రాజకీయంగా రాజుల చుట్టే తిరిగింది. ఆ రాజు గొప్పవాడు, మహారాణి గొప్పది, ఆయన ఇన్ని యుద్ధాలు చేశాడు, అంత సామ్రాజ్యాన్ని ఆక్రమించాడనేటువంటి ఒక సామ్రాజ్య దృక్పథంతో చదివినటువంటి చరిత్రనే. కానీ ఆ యుద్ధాలలో, ఆ చరిత్రలో ఎంతమంది సమిధలైనరు మనం ఎప్పుడు
వెలిగి తీయడానికి ప్రయత్నించడం సార్. ఈ మధ్యన మనం పత్రికల్లో ఒకటి బాగా కనిపిస్తుంటుంది, గుళ్ళను రక్షించాలి, గోపురాలను రక్షించాలి, బురుజులను రక్షించాలి, గడీలను రక్షించాలని. బాగానే అనిపిస్తుంది, ఎందుకంటే అది మనకు వారసత్వ సంపద. కానీ ఆ వారసత్వ సంపద కింద నలిగిన ప్రజల చరిత్రను కూడా మనం అడగకపోతే మనం మరింత అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం దేన్నైతే రక్షించాలని మనం అనుకుంటున్నామో దాన్ని వెనుకున్నటువంటి చరిత్రను కూడా మనం ప్రశ్నించో లేకపోతే బయటకు లాగకపోతే సరి అయిన చరిత్ర అనేటువంటిది బయటకు రాదు. కాబట్టి మనం చరిత్ర పుస్తకాలు చదివినప్పుడు భిన్న వ్యక్తులు రాసిన చరిత్రను చూస్తూ ఉంటాం. మనకు ఒక్కొక్కసారి వైరుధ్యాలు కూడా ఉంటాయి. ఇప్పుడు బిపిన్ చంద్ర గారు రాసినటువంటి చరిత్ర పుస్తకాలని తర్వాత వేరే వాళ్ళు రాసినటువంటి చరిత్ర పుస్తకాలను చూసినప్పుడు చాలా వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఇలా దేశ స్థాయిలో అదే జరుగుతుంది. మీరు ఈ మధ్యన టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ అవుట్లుక్ లాంటి పత్రికలు చదివినట్టయితే దీనానాథ్ భట్రా ఒక హర్యానా హిందీ పండిత్, మోడీకి చాలా దగ్గరవాడు, తేజోమయ భారతి అనేటువంటి ఒక 6 పుస్తకాలని రాయడం జరిగింది. బహుశా మీరు అందరు చూసే ఉంటారు. ఇప్పుడు ఇవాళ గుజరాత్లో అవి ఉపవాచకాలుగా ఇంట్రడ్యూస్ అయినాయి కూడా. దాంట్లో చెప్పినటువంటి అంశాలన్నీ మనకు చాలా ఆశ్చర్యాన్ని కాదు, మనం కూడా వాస్తవాన్ని నమ్మేటట్టు చెప్పారు. ఎందుకంటే భారతదేశము పురాణ తత్వము, వారసత్వము, సంస్కృతి కలిగింది, వేదాలు కలిగింది, మొత్తము ప్రపంచ విజ్ఞానం అంతా ఇక్కడి నుంచే ఉద్భవించింది అనేటువంటిది తరతరాలుగా వింటూ ఉన్నాం, మనం నమ్ముతున్నాం. కానీ ఈనాటి అభివృద్ధికి కారణమైనటువంటి ఆ వేదాల యొక్క బేసు మనకు ఎక్కడ కనపడదు. దాంట్లో ఆయన ఒక దగ్గర ఏం చెప్తాడంటే, టెస్ట్ బేబీస్ భారతదేశంలో వేదకాలంలోనే మొదలైంది, మహాభారత్లో ద్రోణుడు ఆ పద్ధతులను పుట్టాడు అని చెప్పేసి ఒక కథనం ఆయన రాయడం జరిగింది. అది వాస్తవం కావచ్చు, కానీ దాన్ని మనం మెటీరియలైజ్ చేయడంలో ఎందుకు వెనుకబడ్డామనేటువంటిది ప్రశ్న. ఇలాంటి అనేక కథనాలను ఇలా తేజోమయ భారత పుస్తకాల్లో మనం చూడొచ్చు. మరి మోడీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ నేపథ్యంలోనే చరిత్ర పుస్తకాలు ఇవాళ తీర్చిదిద్దబడతాము. ఎందుకంటే విద్య ఇవాళ ఉమ్మడి జాబితాలో ఉంది. మనము చాలా విషయాలు మాట్లాడతాం కానీ విధానాలు మాట్లాడం, పాలసీలు మాట్లాడం, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో చెప్పం. వీటిని మాట్లాడకుండా మనమేదో మాట్లాడితే ఉపరితలం మాత్రం అవుతుంది. ఇలా చరిత్ర పుస్తకాలు మనం ఇష్టం వచ్చినట్టు రాసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ చంద్రశేఖర్ గారు రాయాలని ఆదేశించి ఎస్సీఆర్టీని చెప్తే అవి వివాదాస్పదంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అసలు విద్య ఉమ్మడి జాబితాలు ఉండాలన్నా రాష్ట్ర జాబితాలు ఉండాలన్నటువంటి చర్చ కూడా లేవదీయాలి. మనకు ఒక స్పష్టమైన అభిప్రాయం ఉండాలి. ఎమర్జెన్సీకి ముందు విద్య రాష్ట్ర జాబితాలో ఉండేది, ఆ తర్వాత అది ఉమ్మడి జాబితాలోకి మార్చబడింది. కాబట్టి ఒకదానికొకటి లింక్ అనేటువంటిది ఈ విద్యారంగంలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి సున్నితమైన అంశాలను కూడా మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక తెలంగాణ పరంగా వచ్చినప్పుడు తెలంగాణలో విభిన్న వర్గాలు, జాతులు, కులాలు అనేకము నివసిస్తున్నాయి. ఇందులో వీళ్ళందరూ కూడా ఆదివాసీ, మూలవాసి, గిరిజన, హరిజన, ఇంకా ఇతర వెనుకబడి మైనారిటీ తరగతులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతి కులానికి ప్రతి జాతికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏందో మనకెవ్వరికి తెలియదు. ఇప్పుడు మనకు తెలిసిందంత ఏంటంటే కేవలం ఎపిక్ చరిత్ర మాత్రమే. అంటే మనకున్నటువంటి రామాయణ గాథలు, మహాభారత గాథలు, భాగవత గాథల చుట్టూ తిరిగిన చరిత్రను మనకి ఇప్పటిదాకా అందిస్తూ వస్తున్నారు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయమైనటువంటి ప్రజల చరిత్ర అనేటువంటిది వల్ల కావాలి. ఎందుకంటే ప్రజలే సమాజ నిర్మాణాలు, ఉత్పత్తిలో భాగస్వాములు, మొత్తంగా ఈ దేశాన్ని నిర్దేశిస్తున్న వ్యక్తులు. కాబట్టి వాళ్ళ నిజమైన చరిత్రను మనం రాయగలగాలి. మరి రాయగలగాలంటే ఇన్ని వర్గాలు, ఇంతమందిది ఈ చరిత్ర పుస్తకాల్లోకి సరిపోతుందనేటువంటిది ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి ఏం చేస్తామంటే వీళ్ళందరికీ మార్గదర్శకంగా ఉండేటువంటి ఒక చరిత్ర అందిస్తే పోతుందనేటువంటి ఉద్దేశంతో ఇప్పటిదాకా ఆ చరిత్రని అందిస్తున్నారు. కాబట్టి దీనికి భిన్నంగా ఇవాళ చరిత్ర పుస్తకాలు రాయబడాల్సి వస్తుంది. ఉదాహరణకి జనరల్ ఎడ్యుకేషన్, సాధారణ విద్య 10 సంవత్సరాలు ఉంది. ఈ 10 సంవత్సరాల్లో ప్రాథమిక విద్య 5 సంవత్సరాలు, సెకండరీ విద్య 5 సంవత్సరాలు. ఏ స్థాయి నుంచి ఏ చరిత్రను పెడితే బాగుంటుంది అనేటువంటి ఒక గ్రేడేషన్ ఆలోచించినట్టయితే కనీసం 3వ తరగతి నుంచి 5వ తరగతి ఒక సాంస్కృతిక వారసత్వమైనటువంటి అంశాలను, 6వ తరగతి నుంచి చారిత్రక అంశాలతోటి మనం దాన్ని గ్రేడింగ్ చేసినట్టయితే ఒక క్రానలాజికల్ చరిత్ర తయారవుతుంది. తర్వాత ఈ 5-8 సంవత్సరాల్లో కూడా మొత్తం చరిత్రను అందించగలుగుతామా అంటే అందించలేని పరిస్థితి ఉంటే ప్రియారిటీని బట్టి ప్రతి 5 సంవత్సరాలకోసారి చరిత్ర పుస్తకాలు మారుస్తూ పోవాలి.
అట్లా ఒక 2-3 దఫాలుగా మనం ఇట్లా చేసినట్టయితే మొత్తంగా మనం ఊహిస్తున్నటువంటిది అనుకుంటున్నటువంటి చరిత్ర అంతా కూడా సమాజానికి అంది ఒక రెడీ రెకనర్గా మారే అవకాశాలు ఉంటాయి. ఇక మనం ఒక గిరిజనులను కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. ఇలా గిరిజనుల చరిత్ర మొత్తంగా సమగ్రంగా దూరం అయిపోయింది. అసలు గిరిజనుల గురించి మనకేం తెలియదు. ఈ మధ్యన మనం కొమరం గురించి మాట్లాడుతున్నాం, గోండుల చరిత్ర గురించి మాట్లాడుతున్నాం, అప్పుడప్పుడు చెంచుల గురించి మాట్లాడుతున్నాం, కోయల గురించి మాట్లాడుతున్నాం. కానీ వాస్తవంగా వాళ్ళ జీవన విధానం ఏంటిది, వాళ్ళ ఆర్థిక విధానం ఏంటిది, సామాజిక విధానం ఏంటిది, రాజకీయ విధానం ఏంటిది మనకు చాలామందికి తెలియదు. అన్నిటికన్నా నగ్న సత్యం ఏంటంటే ఇంతకు గిరిజనులు హిందువుల, ఇది పెద్ద ప్రశ్న. ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఇన్ టోటల్గా వాళ్ళు హిందువులని ఒప్పుకుంటాం, కానీ నిజంగా వాళ్ళు హిందువులు అంటే ఏంటిది, ఈజం అంటే ఏంటిది, ప్రతి ఈజానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ తోటి ఆలోచించినప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గిరిజనులు హిందువులుగా మనకు కనపడరు. మరి మనం హిందువులు కారని ఒప్పుకున్నప్పుడు మరి వాళ్ళు ఏమవుతుంది, ముస్లిమ్స్ అవుతారా, క్రిస్టియన్స్ అవుతారా, పార్సీలు అవుతారా, బుద్ధిస్టులు అవుతారంటే ఏమవుతారో మనకు తెలియదు. వాళ్ళది వాళ్ళ ఒక ఈజం, గోండులది ఒక ఈజం, కోలంస్ది ఒక ఈజం, చెంచులది ఒక ఈజం, కోయలది ఒక ఈజం. మనం ఒప్పుకోకున్నా అది వాస్తవం. ఈ వాస్తవ చరిత్ర ఈరోజు బయటకు రావాలి. వాళ్ళ ఆర్థిక విధానం ఉంటుంది, అదంతా ఫారెస్ట్ ఓరియంటెడ్ ఎకానమీ. అటవీలో దొరికే సంపదను వాళ్ళు ఆర్థికంగా మార్చుకుంటూ బతుకుతూ ఉంటారు. మన ఆర్థిక విధానానికి వాళ్ళ ఆర్థిక భిన్నమైనటువంటి అంశాలు. వాళ్ళ ప్యాస్తరుల విధానం పశు సంపదను పోషించుకుంటూ పెంచుకుంటూ బతుకుతుంటారు, మనకు అది సంబంధం లేనటువంటి అంశం. తర్వాత వాళ్ళ పొలిటికల్ ఎకానమీ